ప్రార్థన నయన ఆపగలుగుతుంది ప్రభువా. లోకములో పడకుండా నా ప్రార్థన ఆపుతుంది, లోకములో నేను చనిపోకుండా నా ప్రార్థన ఆపుతుందని ఈరోజు నాతో మీరు మాట్లాడారు నాయనా. నా బిడ్డలను నాయనా ప్రమాదములో పడకుండా, ఇదిగో నా అన్నవారు నాయనా చెడిపోకుండా వారి కొరకు నేను ప్రార్థన చేస్తే, ఇదిగో నా ప్రార్థన ఆలకిస్తావని, ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో గొప్పదని నాతో నువ్వు మాట్లాడావు. అలాగని ప్రభువా ఆసక్తితో ప్రార్థన చేశాడు ఎలీషా. సంఘమైతే అత్యాసక్తితో, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమైతే దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అలాగని ఈ సంఘము కూడా ఇదిగో అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి సాయం చేయండి. అన్ని చేయడానికి ఆసక్తి ఉంది, అత్యాసక్తి ఉంది, కానీ ప్రార్థననే నైనా అటువంటి ఆసక్తి నాలో లేదు నైనా, చల్లబడిపోయింది నైనా. ఇదిగో నా జీవితం అంతా చల్లబడిపోయింది నాయనా, చల్లబడిపోయిన స్థితిలో ఉన్నాను దేవా. నాకు వెచ్చదనం దయచేయి, ఇదిగో ఆసక్తి కలిగిన ప్రార్థన దయచేయి, ఇదిగో శక్తితో చేసే ప్రార్థన నాకు దయచేయి. నేను మోకరించాలే కానీ నా పక్షాన ఇదిగో పరిశుద్ధాత్ముడా, ఇదిగో నా పక్షం నుండి ప్రతి ప్రార్థన నాకు నేర్పిస్తావు నాయన. ప్రార్థన చేయకపోతే దేనిని జయించలేము నాయన. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి, ఆ 2 రెక్కల్లో ఒకటి నాయన ఒక విశ్వాసికి బైబిల్ చదవడం, అలాగనే నైనా రెండవది ప్రార్థన చేయడం. అప్పుడే ఆ పక్షి పైకి 2 రెక్కలతో ఎలాగైతే ఎగురుతుందో, ఒక విశ్వాసి కూడా ఒక రోజున ఇదిగో రెప్పపాటున నిన్ను కలుసుకుంటాడు. కృప చూపించి సహాయం చేయండి అయినా. విసుకక ప్రార్థన దేవా. పాస్టర్లు అంటే ఇదిగో సేవకుడు అంటే నైనా ప్రార్థనకు రండి అంటే, ప్రార్థన చేయండి అంటే విసుకుంటున్నాము నాయనా. అవును దేవా, మందిరానికి రాకుండా ఇంటిలోనే వారిపైన వీరిపైన విసుక్కుంటూ గొణుకుంటూ సణుక్కుంటూ నాయన ఇంటిలోనే కూర్చొని ఇదిగో నువ్వు నాని ప్రార్థన చేస్తున్నాను కాదు నాయన, సమాజముగా కూడుకోవాలని. ఇదిగో ఆనాటి కాలంలో కూడా అపోస్తులైన వారు సంఘముగా కూడుకున్నారు నైనా, సమాజముగా కూడుకున్నారు. ఇదిగో రొట్టె విరిచారు నైనా, ఇంటింట ప్రార్థనకి వెళ్ళారు, సావాసంగా కూడుకొని ప్రార్థన చేశారు నైనా. ఏకాంత స్థలము నాకు దయచేయి. ఎవరు లేనప్పుడు ఏకాంతముగా ఒంటరిగా ఒక్కదానిగా ఖాళీగా ఉన్నప్పుడు కనీసం ఒక పావు గంట అయినా దేవా నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు భారంగా ఆసక్తితో ప్రార్థన చేసే బిడ్డగా నేను ఉండాలి నాయనా. నీ కృప చూపించి సహాయం చేసి మీరు మహిమ పొందండి. అలాగే ప్రభా, ఈరోజు ఎందరైతే నీ మందిరానికి వచ్చారో దేవా, ఎవరైతే ప్రభా బైబిల్ సరిగ్గా చదవలేక, అలాగనే ప్రార్థన సరిగ్గా చేయలేక ఎందరైతే ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, ఎంత పదునైనదో నాయనా ప్రార్థన, ఎంత బలమైనదో ప్రార్థన, ఎంత శక్తివంతమైనదో ప్రార్థన, ఎంత గొప్పదో ప్రార్థన. నాతో మాతో నాయనా మాట్లాడి బలపరిచి కృప చూపించిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ బలమైన చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి సాయం చేసి మినమై పొందమ్మని. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవా మీరు ఆలకించుమని, ఒక్కొక్కరి అవసరత, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత, వ్యక్తిగతమైన నైనా అవసరత మీరు తీర్చి కృప చూపించి సహాయం చేసి మీరు మహిమ పొందమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. छोरी बला थामो थामरो बोलो యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. बोलो యేసు మహారాజుకు